గురుగారి మహాత్మ్యాన్ని తెలుసుకోవాలని ఆలోచనతో 8 శ్లోకాలను దర్శించారు. చాలా ప్రసిద్ధి పొందిన అష్టకం స్తోత్రం చాలామందికి వస్తుంది. అందులో ఏం చెప్పారంటే, వాళ్ళు చెప్పిన మాటలో చెప్పాలంటే ఇలా ఉన్నది: శరీరం స్వరూపం తథావా కలత్రం యశ్చారు చిత్రం చిత్రం ధనం మేలుతుల్యం మనశ్చేన్న లగ్నం గురోరం హరిపత్ని తతఃకిం 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 తతఃకిం. అంటే తాత్పర్యం అంటే, మనకు భగవద్కృపతో ఎంత సుందరమైన అథవా ఆరోగ్యపూర్ణమైన శరీరం దొరికినా కూడా కొండ సమానంగా సంపదలు దొరికినా కూడా, పర్వత సమానంగా సంపదలు దొరికినా కూడా, ప్రపంచవ్యాప్తిగా కీర్తి పొందినా కూడా, దొరికినా కూడా, ఎంత పెద్ద అధికారం దొరికినా కూడా, ఎంతమంది వేలాది మంది మనకు అనుయాయులు అభిమానం ఉన్నా కూడా, మన వాళ్ళని వ్యక్తులు ఉన్నా కూడా దాని నుంచి ఏమి ప్రయోజనం? తతఃకిం 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 అంటే ఇవన్నీ పొందినా కూడా దాని నుంచి ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలామంది శ్రీమంతులు ఉన్నారు. మనకి దుఃఖం లేదా అంటే చాలానే దుఃఖాలు ఉన్నాయి. భయం లేదా అంటే చాలా రకాల భయాలు ఉన్నాయి. చింతలు చాలా ఉన్నాయి. ఎంత పెద్ద శ్రీమంతులైనా, ఎంత గొప్ప అధికారంలో ఉన్న వ్యక్తి అయినా, ఎంత గొప్ప కీర్తి పొందినా కూడా, ఎంతమంది అన్యాయం ఉన్నా కూడా మనకి కూడా దుఃఖాలు అనేది తప్పదు. మన కోరిక ఏంటి? ఎలాంటి దుఃఖాలు ఉండకూడదు. చింత ఉండకూడదు. దానికి ఒకటే మార్గం అని మన ఋషిములు మనకు ఉపదేశించారు. ఏదంటే ఆత్మజ్ఞానం పొందాలి. ఆధ్యాత్మిక సాధన చేసుకొని ఆత్మజ్ఞానం పొందిన తర్వాతనే ఎలాంటి దుఃఖాలు, ఎలాంటి చింతలు, ఎలాంటి భయాలు అనేది ఉండదు. ఎల్లప్పుడూ హాయిగా, ప్రశాంతంగా, అంటే సంపూర్ణమైన ఆనందం, శాంతి అనేది అనుభవంలో ఉంటాయి, ఎల్లప్పుడూ ఉంటాయి. ముఖ్యమైన కోరిక, మనందరి కోరిక. దీన్ని మనకు కొద్దిగా అనుభవానికి రావాలి. ఉదాహరణగా భగవంతుడు మనకు రోజు ఇస్తూ ఉంటాడు. ఆత్మజ్ఞానం పొందిన తర్వాత పూర్ణమైన ఆనందం, శాంతి ఉంటాయా అని ఎవరైనా అడిగితే ఖచ్చితంగా ఉంటాయి. ఉదాహరణ చెప్పాలంటే, మనం రోజు నిద్రపోతాం. గాఢ నిద్రపోతుంటే ఉంటాయి. ఏమి తెలియదు, అజ్ఞానం ఉంటాయి. ఇప్పుడు మనం జాగ్రత్త స్థితిలో ఉన్నాము, కొంచెం కొంచెం జ్ఞానం ఉంది. కానీ అప్పుడు ఏమి జ్ఞానం ఉండదు. కానీ నిద్ర నుంచి లేచిన తర్వాత ఏం చెప్తాను? చాలా బాగా నిద్రపోయాము, హాయి అనిపించింది, అన్నీ ఆయాసం దూరం అయింది, దుఃఖం ఒకసారి టెన్షన్ ఫ్రీ అయింది, చింత దూరం